స్టెబిలిటీ పర్ఫెక్టెడ్, ఫ్రీడమ్ అన్లీష్డ్. యుఎస్డిఎక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక కమ్యూనిటీ డ్రివెన్ డీసెంట్రలైజ్ స్టేబుల్ కాయిన్ యుఎస్డిఎక్స్ $1 ప్రైస్ కి సమానంగా ఉండే డాయితో పెగ్గింగ్ అవుతూ ఒక కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం మొట్టమొదటిసారి ప్రపంచంలోనే. అసలు యుఎస్డిఎక్స్ అంటే ఏంటి? యూనిక్ స్మార్ట్ కాంట్రాక్ట్ డీసెంట్రలైజ్ స్టేబుల్ కాయిన్ యుఎస్డిఎక్స్. ఇది ఒక స్టేబుల్ డిజిటల్ అసెట్. ఇప్పుడు ఏదైతే డీసెంట్రలైజేషన్ ఉందో ఇందులో ఖచ్చితమైన భవిష్యత్తు, ఒక గ్యారంటీ, ఒక భరోసా ఇచ్చే ఒక ప్లాట్ఫామే యుఎస్డిఎక్స్. అత్యాధునిక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకుని మొత్తం అన్ని టూల్స్ యూజ్ చేసుకుని కన్సిస్టెంట్ గా $1 డై ప్రైస్ కి యుఎస్డిఎక్స్ ని సమానంగా ఉంచుతూ ఇక్కడ ఎవరైతే యూజర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక దృఢమైన నమ్మకాన్ని కలిగించడమే యుఎస్డిఎక్స్ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. పాలిగాన్ బ్లాక్ చైన్ మీద డిప్లాయ్ చేశారు. నాన్ బైబుల్ టోకెన్ కేవలం ఇక్కడికి ఎవరైతే ఈ కమ్యూనిటీ ద్వారా స్టేకింగ్ చేస్తారో వారికి మాత్రమే ఈ కాయిన్ అనేది అందుబాటులో ఉంటుంది. ట్రిగర్ ప్యాక్ టెక్నాలజీ, ఇది ఒక చాలా లేటెస్ట్ టెక్నాలజీ, ప్రపంచానికి యుఎస్డిఎక్సే పరిచయం చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా డాలర్ ప్రైస్ $1 ఏదైతే ఉందో దానికి సమానంగా యుఎస్డిఎక్స్ ప్రైస్ నిరంతరంగా స్టేబుల్ గా ఉంటుంది. ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ కమ్యూనిటీ డ్రివెన్ ఎకోసిస్టమ్. ఇక్కడ రెవెన్యూ పార్ట్ ఏదైతే జనరేషన్ పార్ట్ ఉందో ప్రతిదీ కూడా డీసెంట్రలైజ్డ్. సో 100% జెన్యూన్, 100% ట్రాన్స్పరెంట్. ఇది యుఎస్డిఎక్స్ అంటే. సో ఎందుకు యుఎస్డిఎక్స్? రకరకాల క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనము యుఎస్డిఎక్స్ లోనే ఎందుకు స్టేకింగ్ చేయాలి? ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? ఎప్పుడైనా కూడా మనం ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టే ముందు ఈ వ్యాపారంలో మనం పెట్టుబడి పెట్టొచ్చా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, సరైన ప్లాట్ఫామ్ లోనే పెడుతున్నామా? మూడవది, ఇది ఎంతకాలం సస్టైన్ అవుతుంది, అంటే ఎంత కాలం నిలబడుతుంది ఈ ప్లాట్ఫామ్? మనకి రిటర్న్స్ చెప్పినట్టుగా ఇచ్చే దమ్ము, ధైర్యం, ఒక సిస్టమ్, ఒక టెక్నాలజీ ఆ ప్లాట్ఫామ్ లో ఉందా లేదా? ఇవన్నీ చూసుకుని ఎలాగొస్తామో ఇక్కడ కూడా క్రిప్టో రిలేటెడ్ నాలెడ్జ్ని ఉపయోగించి ఇక్కడ ఏముందనేది చూసి అడుగు పెట్టొచ్చు. మార్కెట్లో ఉన్నటువంటి సెంట్రలైజేషన్ ప్రాబ్లమ్స్, ప్రతిదీ డీసెంట్రలైజ్ అని చెప్తారు, బట్ ఇన్ డెప్త్కి వెళ్ళి చూస్తే అది సెంట్రలైజ్డ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే సెమీ డీసెంట్రలైజ్ ఉండొచ్చు. అంటే ఎంతో కొంత కంట్రోలింగ్ క్రియేటర్స్ చేతిలో ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్లో క్రియేటర్ రోల్ ఎక్కడి వరకు అంటే సిస్టమ్ని రెడీ చేసి, స్క్రిప్ట్ రెడీ చేసి, ప్రోగ్రామింగ్ అంతా రాసి బ్లాక్ చైన్లో డిప్లాయ్ చేసేంత వరకే. ఒక్కసారి బ్లాక్ చైన్లో డిప్లాయ్ అయింది, డీసెంట్రలైజ్ అయింది అంటే ఎవరైనా కూడా ఇంక్లూడింగ్ క్రియేటర్స్తో సహా ఎవరు దాంట్లో మార్పులు చేయలేరు. ఆ ప్రోగ్రామింగ్, ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ అలా ఉండాల్సిందే. సో ఇప్పటి వరకు ఏదైతే రకరకాల ప్లాట్ఫామ్స్లో మనం నష్టపోయి ఉన్నామో, ఎందుకు నష్టపోయి ఉన్నది ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. యుఎస్డిఎక్స్ లో అలాంటి ఇబ్బంది ఉంటుందా అనేది కూడా ప్రశ్నించుకుందాం. మార్కెట్లో ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ కనుక చేసుంటే రకరకాల క్రిప్టో ప్రాజెక్టులో సెంట్రలైజ్డ్ కస్టడీ అని చెప్తాం. అంటే కొన్ని రకరకాల పరిస్థితుల వల్ల కంపెనీ ప్రాబల్యం వల్ల కావచ్చు, ఓనర్ ప్రాబల్యం వల్ల కావచ్చు, లేకపోతే మార్కెట్లో ఉన్నటువంటి ఫ్లక్చుయేషన్ వల్ల కావచ్చు, కొన్ని కాయిన్స్ ఫ్రీజ్ అయిపోయినాయి, కొన్ని కాయిన్స్ ని బ్లాక్ అంటే సీజ్ అయిపోయింది. సో అలాంటి సమస్య యుఎస్డిఎక్స్ లో ఉండదు. ఎందుకంటే ఇది 100% పక్కా ఫుల్లీ డీసెంట్రలైజ్డ్. ఇక మార్కెట్లో ఉన్నటువంటి డిఫరెంట్ సిస్టమ్స్ కానీ, డిఫరెంట్ కాయిన్స్ కానీ లిమిటెడ్ ఆడిటింగ్ మాత్రమే మనకి చూపిస్తాయి. టోటల్‌గా వాళ్ళ రహస్యాలన్నీ, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వాళ్ళ టెక్నాలజీ ఏంటి,
రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తున్నారు, మనకి పేఅవుట్ ఎలా ఇస్తున్నారు, తదితర అంశాలు ఏది కూడా పూర్తిగా షేర్ చేయరు. బట్ యూఎస్‌డిఎక్స్ దానికి ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. కంప్లీట్ ట్రాన్స్‌పరెన్సీ వయా స్మార్ట్ కాంట్రాక్ట్స్. ఎక్సలెంట్ కదండీ! ఎందుకంటే ఏం కావాలి? నెక్స్ట్ ఏదన్నా హై రిస్క్ మార్కెట్‌లో ఉండొచ్చు. కానీ యూఎస్‌డిఎక్స్‌లో ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక రెగ్యులేటరీ సిస్టమ్ అనేది ఉంది. ఎప్పుడు కూడా కాయిన్ కాస్ట్ $1కి ఏమాత్రం ఫ్లక్చుయేషన్ వచ్చినా తీసుకొచ్చి $1కి స్టేబుల్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్. మార్కెట్ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఇక్కడ లేదు. మిగతా కాయిన్స్ అన్నీ కూడా మార్కెట్ మీద డిపెండ్ అయ్యి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో కొన్ని కాయిన్స్ వేల్స్ చేతిలోకి వెళ్తూ ఉంటాయి. వాళ్ళు ఆడినట్టుగా మార్కెట్ రన్ అవుతూ ఉంటుంది. బట్ అలాంటి ఎలాంటి గేమ్స్‌కి కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. మార్కెట్‌లో విరివిగా మనకి కాయిన్స్ బై చేద్దామంటే దొరకవు. కేవలం ఈ 2x ప్రోగ్రామ్‌లో, ఈ డెఫీ ప్రోగ్రామ్‌లో, ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్‌లో మాత్రమే మీరు కాయిన్స్‌ని తీసుకోగలుగుతారు. సో ఏదైనా కూడా ఒక గవర్నెన్స్ విషయానికొస్తే మిగతా అన్నీ కూడా సెంట్రలైజ్డ్. డీసెంట్రలైజ్డ్ అని చెప్పినా కూడా మీరు వెరిఫై చేసుకోండి సెంట్రలైజ్డ్ 99.9%. బట్ ఇక్కడ మీకున్న అష్యూరెన్స్ యూఎస్‌డిఎక్స్ ఫుల్లీ డీసెంట్రలైజ్డ్, ఫుల్లీ ట్రాన్స్‌పరెంట్. ఈ రీజన్స్ చాలండి మనం యూఎస్‌డిఎక్స్‌లో అడుగు పెట్టడానికి. దెన్ బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ సెంట్రలైజేషన్. ఇప్పుడే చెప్పుకున్నాం. రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో. ఇనీషియల్ స్టేజ్‌లో వాళ్ళిచ్చే ఆఫర్స్ కానీ, వాళ్ళిచ్చే రిటర్న్స్ కానీ చాలా అత్యద్భుతంగా ఉంటాయి. ఒక టార్గెట్ రీచ్ అయిన తర్వాత గాయమైపోతాయి. మనకు కనిపించవండి. సిస్టమ్స్ కనిపించవు, ఓనర్స్ కనిపించరు, లీడర్స్ కనిపించరు. సో ఇక్కడ అలాంటి సమస్య లేదు. ఎందుకంటే రిస్క్ ఎందుకు లేదంటే ఇది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి. సింగిల్ ఎంటిటీ అంటే ఒక ఓనర్ సిస్టమ్ కాదిది. ఒక కంపెనీ కాదు. ఒక మిడిల్ మేనేజ్‌మెంట్ ఉండదు. ఎవ్వరు ఉండరిక్కడ. సో కంప్లీట్‌గా స్మార్ట్ కాంట్రాక్ట్ బ్లాక్ చైన్ మీద డిప్లాయ్ చేసిన తర్వాత కమ్యూనిటీ డ్రివెన్ ద్వారానే అది రన్ అవుతూ ఉంటుంది. అంటే స్టేకింగ్ చేసేవాళ్ళు చేస్తా ఉంటారు. స్మార్ట్ కాంట్రాక్ట్ రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటుంది. తిరిగి పే ఔట్స్ ఇస్తూ ఉంటుంది. నో మిడిల్ మేనేజ్‌మెంట్. నెక్స్ట్ ఏదైతే ట్రాన్స్‌పరెన్సీ ఉందో మిగతా అన్నీ కూడా లిమిటెడ్‌గా ఉంటాయి. ఇక్కడ ప్రతీదీ మీరు చూసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందో చూసుకోవచ్చు. పే ఔట్స్ ఎలాగవుతున్నాయో చూసుకోవచ్చు. ఎవ్వరిని అడగాల్సిన పని లేదు. బ్లాక్ చైన్‌కెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. సో ఇంత అత్యద్భుతంగా ఈ సిస్టమ్‌ని తీర్చిదిద్దారు కాబట్టి ఇక్కడ ఎలాంటి రిస్క్స్ ఉండవు. ఫ్రీజింగ్ ప్రాబ్లమ్ ఉండదు. ఫుల్లీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. మార్కెట్‌లో ఉన్నటువంటి రిస్క్స్ అన్నీ కూడా కాలిక్యులేట్ చేసి, అవన్నీ ఎలిమినేట్ చేసి ఈ ప్రోగ్రామ్‌ని ఫుల్లీ డీసెంట్రలైజ్డ్‌గా మనకి పరిచయం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది రియల్లీ వండర్‌ఫుల్ ప్రాజెక్ట్. సో డీసెంట్రలైజ్డ్ ఎకోసిస్టమ్ చూడండి ఫ్రెండ్స్. మనం ఎవరికన్నా డబ్బులు ఇంట్రెస్ట్‌కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నారు? వాళ్ళు ఎలా సంపాదించి మనకు వడ్డీ కడుతున్నారు? ఇది ఎప్పుడైనా ట్రాక్ చేయగలమా? నో ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తాడో మనకు తెలీదు. కానీ మనకు కావాల్సిన డబ్బులు మనకిస్తారు. ఎగ్గొట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో అలాగే మనం ఈ సిస్టమ్ ఎకో సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? మనకు 2x అంటే డబుల్ ఇవ్వాలి. డబుల్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుంది? నిజంగా ఇక్కడ ఏమన్నా మోసం ఉందా? నిజంగా అంత కేపబిలిటీ ఉందా? ఇక్కడంతా సెక్యూర్డా? అదే ఒకసారి చెక్ చేద్దాం. ట్రిగర్ పెక్ టెక్నాలజీ. ఇది ఒక అత్యాధునిక టెక్నాలజీ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీని యూఎస్‌డిఎక్స్ మాత్రమే పరిచయం చేసింది. మీరు గూగుల్‌లోకెళ్ళి ఏది అడిగినా సమాధానం చెప్తుంది గదా! ట్రిగర్ పెక్ టెక్నాలజీ అని అడగండి. అక్కడ ఉండదు. అంటే ఇంకా డెఫినిషన్ అనేది ఫుల్ షేప్‌లో మన మార్కెట్‌లోకి తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇన్ సూన్ ట్రిగర్ పెక్ టెక్నాలజీ గురించి మీకక్కడ తెలుస్తుంది. సో ఈ టెక్నాలజీ ఏంటంటే కాయిన్ ప్రైస్‌ని ఎప్పటికప్పుడు ట్రిగ్గరింగ్ పెగ్గింగ్ సిస్టమ్ ద్వారా $1కి సమానంగా చేసేస్తుంది. ఇదొక బోర్డ్. నెక్స్ట్ స్టేకింగ్, రీస్టేకింగ్. మనం ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సమ్ అమౌంట్‌తో స్టేకింగ్ చేస్తాం. ఆ రోజు డాలర్ ప్రైసు దాన్ని బట్టి మనం స్టేకింగ్ చేస్తాం.
సో, మళ్ళీ దీంట్లో వచ్చిన ప్రాఫిట్స్ మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం స్టేకింగ్ చేసినా, తిరిగి మన రిటర్న్స్ తీసుకున్నా, మళ్ళీ రీస్టేకింగ్ చేసినా, అమ్మకం, కొనుగోలు ఏదైతే ఉందో ఇదంతా కూడా స్మార్ట్ కాంట్రాక్టే చేస్తుంది. సో, ఈ స్మార్ట్ కాంట్రాక్ట్‌కి దానివల్ల కొంచెం ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. ఏఐ బోట్ స్కాల్పింగ్. మనం ఏదైతే స్టేకింగ్ చేస్తామో, ఆ స్టేకింగ్ చేసిన అమౌంట్‌ని కొంత భాగంలో స్కాల్పింగ్ అంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటుంది. 24/7 365 డేస్ ఈ బోట్‌కిచ్చినటువంటి స్క్రిప్ట్ ఆధారంగా ఎక్కడా కూడా నష్టాన్ని కలిగించకుండా రెవెన్యూకి పాజిటివ్ ట్రేడింగ్ ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ వెళ్తుంది. సో, ఇలాగ మనకి కొంచెం రెవెన్యూ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. అంతే కాకుండా ఆల్ట్ హోల్డింగ్స్. మనం స్టేకింగ్ చేసిన కొంత భాగాన్ని ఆల్ట్ కాయిన్స్‌లో హోల్డింగ్ చేస్తుంది. ఎందుకు ఆల్ట్ కాయిన్స్‌లో హోల్డింగ్ చేస్తుంది? మీరొక క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ని గమనిస్తే బిట్‌కాయిన్ ఆధారంగా చేసుకునే రిమైనింగ్ కాయిన్స్ అన్నీ పరిగెడుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో, బిట్‌కాయిన్ మినహాయించి మిగిలిన అన్ని కాయిన్స్ ఆల్ట్ కాయిన్స్ కిందే మనం పరిగణిస్తాం. సో, బిట్‌కాయిన్ చరిత్ర గనక ఒక్కసారి మీరు గ్రాఫ్‌ల ఆధారంగా గమనిస్తే బిట్‌కాయిన్ 2 టైమ్స్ అయిన ప్రతిసారి అదే టైంలో మిగతా కాయిన్స్ అన్నీ కూడా 5-50 టైమ్స్ పెరిగిన సందర్భాలున్నాయి. సో, ఒక స్ట్రాటజీ ప్రకారం ఏ కాయిన్స్‌లో మనం హోల్డింగ్ చేయొచ్చు కొంతకాలం. టెక్నికల్‌గా అనాలిసిస్ చేసుకొని, ఏ కాయిన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, హోల్డింగ్ చేస్తే కొంతకాలానికి 20%, 30%, 40% ఇట్లా మనకు రిటర్న్స్ వస్తాయో షార్ట్ టైమ్, లాంగ్ టైమ్‌లో కాలిక్యులేట్ చేసుకొని హోల్డింగ్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీలో అందరికి నచ్చిన పదం ఏంటంటే హోల్డ్ ఈజ్ గోల్డ్. ఎంత కాలం మనం స్టోర్ చేసుకొని దాచుకోగలిగితే అంత ఇన్‌కమ్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. కానీ ఎక్కడ ఏ ప్లాట్‌ఫార్మ్‌లో మనం హోల్డ్ చేస్తున్నాం అనేదే అనాలిసిస్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇది చాలా పెద్ద అమౌంటు ఆల్ట్ హోల్డింగ్ ద్వారా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. మరి ట్రిగర్ పెక్ టెక్నాలజీని ఎవరు పనిచేసేలా చేస్తున్నారు? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బోట్. స్టేకింగ్, రీస్టేకింగ్ ఎవరు చూసుకుంటున్నారు? బోట్. బోట్ స్కాల్పింగ్, రెగ్యులర్ ట్రేడింగ్ ఎవరు చేస్తున్నారు? బోట్. ఆల్ట్ హోల్డింగ్ ఎవరు చేస్తున్నారు? బోట్. సో, టోటల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ప్లస్ ఈ 4 కూడా డీసెంట్రలైజ్డ్. అంటే ప్రోగ్రామ్ రాసేసి బ్లాక్ చైన్‌లో డిప్లాయ్ చేసేస్తారు. అది వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ఆధారంగా పనిచేస్తూ మనకి రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ మార్కెట్‌లో ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఎక్కడ లేకపోతే ఈ ప్లాట్‌ఫార్మ్‌లోనే మీ జర్నీ స్టార్ట్ చేయండి. కీ ఫీచర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మన లో వెరీ కీ రోల్ హార్ట్ లాంటిదన్నమాట. టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇక్కడ సారీ ఫ్రెండ్స్, జస్ట్ 1-2 మినిట్స్ స్మాల్ ఎర్రర్.
Sorry friends, some technical internet issue. Yes friends, key features of USDX. Tegra Pak board technology. ఇది very ఇన్నోవేటివ్ టెక్నాలజీ. మన డెవలపర్స్ చాలా ఎక్సలెంట్‌గా ఆలోచించి ఈ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేశారు. రెవల్యూషనరీ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇక్కడ మార్కెట్‌లో స్టేకింగ్, రీస్టేకింగ్ జరిగేటప్పుడు ఎవరి రెవెన్యూ వాళ్ళు స్వాప్ చేసుకొని తీసుకునేటప్పుడు రకరకాల క్రిప్టో కరెన్సీతో స్వాపింగ్ చేసుకొని వాళ్ళ గెయిన్స్ అన్నీ కూడా తీసుకున్నప్పుడు అక్కడొచ్చే ఫ్లక్చుయేషన్స్‌ని ఎలా తట్టుకుంటుంది? ఎలాగ $1కి మళ్ళీ ఫెచింగ్ చేస్తుంది అంటే అడ్వాన్స్డ్ మార్కెట్ మానిటరింగ్. ప్రైస్ డీవియేషన్స్‌ని ఎప్పటికప్పుడు డిటెక్ట్ చేస్తుంది రియల్ టైమ్‌లో. రియల్ టైమ్ అంటే రన్నింగ్ లైవ్‌లో. ఆటోమేటెడ్ రీకాలిబ్రేషన్. ఎప్పుడైనా ప్రైస్ డిఫరెంట్ ఇంటర్వెల్స్‌లో డ్రాప్ అయితే ప్రతి అరగంటకి, ప్రతి గంటకి, ప్రతి 3 గంటలకి లేదా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ప్రతి 3 సెకండ్స్‌కి కూడా ఈ బోట్ గమనిస్తూ ఉంటుంది. వెంటనే ప్రైస్‌ని $1కి రీకాలిబ్రేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అటానమస్ ఆపరేషన్స్. ఎక్కడ హ్యూమన్ ఎర్రర్‌కి తావు లేకుండా ఫుల్లీ ఆటోమేటెడ్ ఏఐ ద్వారా సిస్టమ్ అంతా రన్ చేస్తుందన్నమాట. డీసెంట్రల్ లిక్విడిటీ పూల్. మనకి క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో, ఏ కాయిన్ బ్యాక్‌గ్రౌండ్‌లో లిక్విడిటీ ఉంటే దట్స్ ఫ్యాంటాస్టిక్. సో, లిక్విడిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. బట్ ఆ లిక్విడిటీ అనేది లాక్‌లో ఉందా లేదా కూడా చూసుకోవాలి. అంటే ఆ లిక్విడిటీ మీద క్రియేటర్స్ కానీ, ఓనర్స్ కానీ ఏమైనా రైట్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఎందుకంటే లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ బిజినెస్‌లో. ఇక్కడ మనకి ఒక మెకానిజం పనిచేస్తూ ఉంటుంది. లిక్విడిటీ ప్రొవిజనింగ్, లిక్విడిటీ స్ప్లిట్టింగ్, ఎల్‌పి టోకెన్ బర్నింగ్ ఈ 3 విధాల ద్వారా ఈ మెకానిజం ద్వారా లిక్విడిటీ పూల్ అనేది నిరంతరంగా పెరుగుతూనే ఉంటుంది తప్ప డ్రై అవ్వదు. ప్లస్ ఇదొక స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు. లిక్విడిటీ మొత్తం వచ్చిన స్టేకింగ్ వచ్చిన అమౌంట్ అంతా కూడా అక్కడికే వెళ్తుంది. లాక్ అయిపోతుంది. సో, వి ఆర్ సేఫ్. 100కి 1000% వి ఆర్ సేఫ్. థర్డ్ వే బ్లాక్ చైన్. లో ట్రాన్సాక్షన్ ఫీజ్ ఉంటది పాలిగాన్‌లో. తర్వాత ఫాస్ట్ ట్రాన్సాక్షన్, లైటనింగ్ స్పీడ్‌తో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఎంత పీక్ డిమాండ్ టైమ్‌లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకు ట్రాన్సాక్షన్స్ అనేది ఈ బ్లాక్ చైన్ ద్వారా చేసుకోవచ్చు. స్టేబుల్ స్టేకింగ్ కాంట్రాక్ట్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. దీనికి మీ అర్హత ఏంటంటే మీకు ఒక డెక్స్ వాలెట్ ఉండాలి. అంటే మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, టోకెన్ పాకెట్. ఇలాంటి డెక్స్ వాలెట్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ అంటారు. ఈ వాలెట్‌ని మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దెన్ మీరు డాయ్ అనే క్రిప్టో కరెన్సీని బై చేసుకోవాలి. సో, ఆ డాయ్ కాయిన్స్‌తో ఇక్కడ స్టేకింగ్ చేస్తారు. యూఎస్‌డిఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌కి కనెక్ట్ చేసుకొని మీరు స్టేకింగ్ చేసినప్పుడు అది స్మార్ట్ కాంట్రాక్ట్‌కి చేరుకుంటుంది. అక్కడి నుంచి ట్రెజరీకి వెళ్తుంది. ట్రెజరీకి వెళ్లే ముందు ఒక 20% పెయిర్ కాయిన్ అంటే యూఎస్‌డిఎక్స్ అనేది మీరు స్టేకింగ్ చేసిన తర్వాత మింటింగ్ అవుతుందండి. తయారవుతుంది. అంటే ఈ యూఎస్‌డిఎక్స్ కాయిన్స్‌ని ఎవరు మైనింగ్ చేయరు. మనం పెట్టిన స్టేకింగ్ ఆధారంగానే అది మింటింగ్ అవుతూ ఉంటాయి లైవ్‌లో. సో, దానికి ఒక పెయిర్ కాయిన్ కావాలి కాబట్టి 20% అక్కడ అలాట్ చేస్తుంది. అంటే అందులో 50% యూఎస్‌డిఎక్స్‌కి, 50% డాయ్‌గా అక్కడ లిక్విడిటీలో అందుబాటులో ఉంటుంది. సో, మనం స్టేకింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈ ప్లాట్‌ఫార్మ్‌ని అర్థం చేసుకున్నారు. మీరిక్కడ స్టేకింగ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. మీకు రిటర్న్స్ ఎలా ఉంటాయి? మొట్టమొదటిసారిగా మీరు ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి అడుగుపెడితే మిమ్మల్ని యూఎక్స్‌గా కన్సిడర్ చేస్తారు. యూఎక్స్ అనే ర్యాంక్‌తో మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఎంతైనా మీరు ఇన్వెస్ట్ చేయండి. దట్ మీన్స్ స్టేకింగ్ చేయండి. అది రూపాయా అంటే $0.01, $1, $1,00,000, $1,00,00,000 మీ ఇష్టం. మీ ర్యాంక్ మాత్రం యూఎక్సే. 0.3% డైలీ. అంటే లక్షకి రోజుకి 300. ఇక్కడ ర్యాంక్స్ ఉంటాయి. మీరు అప్‌గ్రేడ్ అయ్యారు ర్యాంక్‌కి. అంటే స్మార్ట్ ఎక్స్ అయ్యారు 0.4%, ప్లస్ ఎక్స్ అయితే 0.5, ప్రో ఎక్స్ అయితే 0.6, రాయల్ ఎక్స్ అయితే 0.7, చీఫ్ ఎక్స్ అయితే 0.8, ఎంపైర్ ఎక్స్ అయితే 1%. అంటే
ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు వర్క్ చేస్తే లక్షకి రోజుకి 300 నుంచి లక్షకి రోజుకి రూ. 1000 తీసుకునే అవకాశం ఉంది. చాయిస్ ఈస్ యువర్స్. ఇక్కడ ఎంత స్టేకింగ్ చేయాలి? ఎలాంటి కండిషన్ ఏం లేదు. మీ దగ్గర ఎంత ఉంటే అంత. మినిమమ్ $0.001 దగ్గర నుంచి బేస్ అమౌంట్ నుంచి అన్‌లిమిటెడ్ ఎన్ని కోట్లైనా కూడా ఇక్కడ మీరు స్టేకింగ్ చేయొచ్చు. రీస్టేకింగ్ కూడా చేయొచ్చు. అంటే టాపప్. మీరేదైతే మొట్టమొదటిసారి స్టేకింగ్ చేశారో, రెండోసారి చేసినప్పుడు అంతే అమౌంట్ లేదా అంతకంటే ఎక్కువ చేయాలి. మళ్ళీ చేయాలనుకుంటే అప్పటి వరకు ఎంత చేశారో చూసుకొని, అంతే అమౌంట్ లేదా అంతకంటే ఎక్కువ చేయాలి. సో, అది రీస్టేకింగ్. ఇలాగ మీకు 2x అయ్యే వరకు మీ అమౌంట్‌కి డైలీ ఈల్డింగ్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ స్పాట్ అండ్ డైరెక్ట్ ఇన్‌కమ్. సరే చాలా బావుంది. మంచి ఈల్డింగ్ డైలీ వస్తుంది. నేను రిఫరల్ చేయొచ్చా? తప్పకుండా. మన రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో, మీరు రిఫరల్ చేశారు. అంటే మీ టీమ్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. మీలాగానే రిజిస్ట్రేషన్ చేసుకొని డెక్స్ వాలెట్ నుంచి డాయ్‌తో స్టేకింగ్ చేశారు. ఎప్పుడైతే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో స్టేకింగ్ అవుతుందో వితిన్ స్పాట్ డైరెక్ట్‌గా మీ వాలెట్‌కి డెక్స్ వాలెట్‌కి 20% యూఎస్‌డీఎక్స్ రూపంలో రిటర్న్స్ వచ్చేస్తాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఓన్లీ. మీరు డైరెక్ట్‌గా ఎంతమందినైనా స్పాన్సర్ చేసుకోవచ్చు. స్పాన్సర్ చేసుకున్న వాళ్ళు ఎంత స్టేకింగ్ చేస్తే మీ ఎలిజిబిలిటీ ప్రకారం అంత 20% అనేది స్పాట్‌గా మీ వాలెట్‌కి క్రియేట్ అయిపోతుంది. నంబర్ 3 అఫిలియేట్ స్టేకింగ్. ఇక్కడ యూఎస్‌డీఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో అత్యద్భుతమైన హై ఈల్డింగ్ ఇచ్చే ఇన్‌కమ్ ఏదైనా ఉంది అంటే అఫిలియేట్ స్టేకింగ్. అంటే దీన్ని సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్తా ఒక ఎగ్జాంపుల్‌తో. నేను ఒక ఉద్యోగం చేస్తున్నా ఫ్రెండ్స్. 8 గంటలు పని చేస్తే నా జీతం నాకే వస్తుంది. మీరు సెల్ఫ్‌గా స్టేకింగ్ చేస్తే మీరు స్టేకింగ్ చేసిన అమౌంట్ మీద డైలీ ఈల్డింగ్ మీ ఒక్కరికి సంబంధించి మాత్రమే వస్తుంది. నేను ఒక వ్యాపారం చేస్తే నా 8 గంటలతో పాటు నా దగ్గర వర్కర్స్ అందరూ కూడా ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉంటే, ఆ 100 మంది పని గంటలు నాకెలా ఉపయోగపడతాయో, అలాగే ఇక్కడ మీ అఫిలియేట్స్ ఎవరైతే ఇక్కడ అఫిలియేట్స్ మీకొచ్చి మీ డౌన్‌లో జాయిన్ అవుతున్నారో మీ ద్వారా, వాళ్ళు స్టేకింగ్ చేసిన దాని మీద కూడా సమ్ పర్సెంటేజ్ మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీ తరపున స్టేకింగ్‌లో ఉంటుంది. సూపర్ గదా! అంటే మీరు స్టేకింగ్ చేసిందే కాకుండా, మీ టీమ్ మెంబర్స్ స్టేకింగ్ చేసిన దాంట్లో కూడా కొంచెం పర్సెంటేజ్ మీకు అలాట్ చేయబడుతుంది. సో, లెవెల్ 1 చూద్దాం. అంటే మీకు డైరెక్ట్. ఎంతమందినైనా డైరెక్ట్‌గా మీరు స్పాన్సర్ చేయొచ్చు. వాళ్ళ నుంచి 20% ఎలాగో రిఫరల్ మీకొచ్చేస్తుంది. దాంతో పాటు యూఎక్స్ అయితే 10%, స్మార్ట్ ఎక్స్ అయితే 10% మీకు అలాట్ అవుతుంది. సెకండ్ లెవెల్‌లో ఇన్‌కమ్ తీసుకోవాలంటే మినిమమ్ 2 డైరెక్ట్స్ ఉండాలి. యూఎక్స్ అయితే 10%, స్మార్ట్ ఎక్స్ అయితే 50%. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ లెవెల్ 1లో 10 మందో, 20 మందో వచ్చారండి. వాళ్ళందరూ కలిసి ఒక $1,00,000 స్టేకింగ్ చేశారు. మీకు అందులో ఎలిజిబిలిటీ 10%. అంటే $10,000 మీకు కేటాయించేస్తుంది స్మార్ట్ కాంట్రాక్ట్. దాని మీద డైలీ మీ పర్సెంటేజ్ ప్రకారం వచ్చేస్తుంది. అదే $1,00,000 సెకండ్ లెవెల్‌లో కనుక స్టేకింగ్ జరిగినాయనుకోండి. మీరు స్మార్ట్ ఎక్స్ అనే ర్యాంక్‌కి అప్‌గ్రేడ్ అయ్యి ఉన్నారనుకోండి. 50% వాళ్ళు స్టేకింగ్ చేసినటువంటి $1,00,000లో $50,000 మీకోసం కేటాయించి డైలీ రిటర్న్స్ రూపంలో ఇచ్చేస్తుందండి. సూపర్ కదా! వెరీ, వెరీ, వెరీ బిగ్ అమౌంట్. థర్డ్ లెవెల్ నుంచి మీకు అఫిలియేట్ స్టేకింగ్ రావాలంటే 3 డైరెక్ట్స్ ఉండాలి. యూఎక్స్ అయితే 10%, స్మార్ట్ ఎక్స్ అయితే 40%. ఫోర్త్ లెవెల్ నుంచి మీకు ఇన్‌కమ్ తీసుకోవాలంటే 4 డైరెక్ట్స్ ఉండాలి. యూఎక్స్ అయితే 10%, స్మార్ట్ ఎక్స్ అయితే 30%. ఫిఫ్త్ లెవెల్ నుంచి ఇన్‌కమ్ తీసుకోవాలంటే 5 డైరెక్ట్స్ ఉండాలి. యూఎక్స్ అయితే 10%, స్మార్ట్ ఎక్స్ అయితే 20%. ఇక మనది 100% డీసెంట్రలైజ్డ్. దేర్ ఈస్ నో ఓనర్, దేర్ ఈస్ నో అడ్మిన్, దేర్ ఈస్ నో కంట్రోలర్, దేర్ ఈస్ నో అదర్ వే పర్సన్స్, మిడిల్ మేనేజ్‌మెంట్ ఎవరు లేరు కాబట్టి, సిక్స్త్ లెవెల్ నుంచి 25థ్ లెవెల్ వరకు కూడా రెవెన్యూ షేరింగ్ జరిగిపోతుంది. 6 డైరెక్ట్స్ మీ లైఫ్ టైమ్‌లో ఉంటే చాలు. యూఎక్స్ అయితే 2%, స్మార్ట్ ఎక్స్ అయితే 5%. అప్ టు 25థ్ లెవెల్ వరకు మీకొస్తుంది. స్మాల్ కండిషన్. ఇంత హ్యూజ్ అఫిలియేట్ స్టేకింగ్ మీరు తీసుకోవాలి అంటే, యూఎక్స్ ర్యాంక్‌లో ఉండి, మీరు ఈ బెనిఫిట్ తీసుకోవాలి అంటే, మీ డైరెక్ట్స్ అందరూ కూడా
అంటే ఈ 6 డైరెక్ట్స్ అందరూ కూడా $100 స్టేకింగ్ ద్వారా రావాలి. అంటే వాళ్ళ స్టేకింగ్ మొత్తం $100 అయి ఉంటే చాలు. అదే స్మార్ట్ ఎక్స్‌కి అయి ఉండి ఇంత పెద్ద మొత్తంలో మీరు బెనిఫిట్ తీసుకోవాలి అంటే, ఈ వచ్చే 6 డైరెక్ట్స్ కూడా $500తో ఉండాలి. ఇది ఒక్కటే కండిషన్. సో, టోటల్ ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలి. మన యూఎస్‌డిఎక్స్‌లో మన ప్రైమరీ టార్గెట్ స్మార్ట్ ఎక్స్ అయితే మంచి ఇన్‌కమ్ ఉందనేది అర్థం కావాలి. రెండోది 25 లెవెల్స్ ఇన్‌కమ్ ఉంది కాబట్టి 6 డైరెక్ట్‌లని 6గురిని మనం లీడర్స్‌ని చూసుకుంటే చాలు. 25 లెవెల్స్ నుంచి ఎక్కడ ఆగకుండా మనకి హ్యూజ్ ఇన్‌కమ్ వస్తుందనేది అర్థం కావాలి. స్మార్ట్ ఎక్స్ అయ్యి ఇన్‌కమ్ తీసుకోవాలంటే మన టీమ్ అందరూ కూడా $500తో ఉండాలి కాబట్టి, మనం కూడా $500తో ఉంటే బెటర్ కదా! అని ఆలోచించడం మొదలుపెట్టాలి. కండిషన్ 1 మంచి ఇన్‌కమ్ రావాలి అంటే మీరు మంచి పొజిషన్‌తో ఎంటర్ అవ్వాలి. మంచి ర్యాంక్‌తో ఉండాలి. సో, ముందుకెళ్దాం. ర్యాంక్స్ అండ్ రివార్డ్స్. మరసలు స్మార్ట్ ఎక్స్ అంటే ఏంటి కండిషన్? మీరు $10తో వచ్చినా, $100తో వచ్చినా, $1,00,000తో వచ్చినా, $1,00,00,000 మీరు స్టేకింగ్ చేసినా, మీ సెల్ఫ్, మీ ర్యాంక్ మాత్రం యూఎక్సే. కానీ, మీరు ముగ్గురిని $500తో స్పాన్సర్ చేశారనుకోండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత స్టేకింగ్ చేశారనేది సిస్టమ్ చూడదు. మీరు ముగ్గురిని తీసుకొచ్చారా? ఆ ముగ్గురితో $500 స్టేకింగ్ చేయించారా? ఇదొక్కటే చూస్తుందండి సిస్టమ్. సో, 30 డేస్ 3 డైరెక్ట్స్ విత్ $500 స్టేకింగ్. ఇది కుదరలేదు మీకు. ఇంకొక ఛాన్స్ ఉంది. 60 రోజుల్లో 6 డైరెక్ట్స్ ఒక్కొక్కళ్ళు $500తో రావాలి. లేదు ఇది కుదరలేదు. 90 రోజుల్లో 9 డైరెక్ట్స్ $500తో రావాలి. ఏది ఈజీనో మీరే చూసుకోండి. సో, అల్టిమేట్‌గా ఫస్ట్‌దే ఈజీ. సో, 30 డేస్‌లో ప్లాన్ జాగా అర్థం చేసుకొని, ఇక్కడికొచ్చేటప్పుడు మీతో పాటు ముగ్గురినో, నలుగురినో, ఆరుగురినో తీసుకొచ్చి, మీరు నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించండి. 30 డేస్‌లో 3 ఐడీలు అయిపోతాయి మీకు. సో, మీరు స్మార్ట్ ఎక్స్ అయిపోతారు. దాంతో పాటు 3% పూల్ రివార్డ్ వస్తుంది మీకు. ఏ నెలలో స్మార్ట్ ఎక్స్ అయితే, ఆ నెలలో ఒకసారి ఇస్తారు. దాంతో పాటు డైలీ స్టేకింగ్. అంటే మీరు సెల్ఫ్ స్టేకింగ్ చేసిన దాని మీద, అఫిలియేట్స్ నుంచి వచ్చి స్టేకింగ్ అయిన దాని మీద కూడా 0.4% ప్రతిరోజు మీకోసం కేటాయిస్తారు. అంటే 1,00,000కి రోజుకి 300 వచ్చేది 1,00,000కి రోజుకి 400 వస్తూ ఉంటుంది. చెప్పాను కదా! ర్యాంక్స్ అనేది ఎలా వస్తాయి ఫ్రెండ్స్ మీకు? మీరు మీ డైరెక్ట్స్‌ని స్పాన్సర్ చేస్తూ వెళ్తూ ఉంటే ర్యాంక్స్ పెరుగుతాయి. మీ టీమ్ మెంబర్స్‌ని అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటే మీ ర్యాంక్స్ పెరుగుతాయి. ఇనాక్టివ్, యాక్టివ్. మీరు ఒక్కసారి $1,000 పెట్టారు. $2,000 వచ్చేసింది మీ ఇన్‌కమ్. సో, మీరు ఇనాక్టివ్ అవుతారు. అంటే 2x కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా బెనిఫిట్స్ తీసుకోవాల్సినవి ఉంటాయి మీరక్కడ. సో, మళ్ళీ రీస్టేకింగ్ చేయాలి. అదొక కండిషన్. రైట్? ఇంకా ఇదొకటేనా ర్యాంక్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇందాక చూసారు కదా! సో, నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ చూద్దాం. ప్లస్ ఎక్స్. ఫస్ట్ స్మార్ట్ ఎక్స్. తర్వాత ప్లస్ ఎక్స్. మీ టోటల్ టీమ్‌లో 4 డైరెక్ట్ అంటే మీ 4 డిఫరెంట్ లెగ్స్‌లో 4 స్మార్ట్ ఎక్స్‌లు ఉండాలి. అప్పుడు మీ డైలీ పర్సెంటేజ్ 0.5%కి అప్‌గ్రేడ్ అవుతుంది. 1% పూల్ రివార్డ్‌కి ఎలిజిబుల్ 5 నెలల వరకు. నెక్స్ట్ ప్రో ఎక్స్. మీ 4 డిఫరెంట్ లెగ్స్‌లో 4 ప్లస్ ఎక్స్‌లుంటే మీ డైలీ రిటర్న్స్ 0.6%. 1% పూల్ రివార్డ్ 12 మంత్స్ వరకు వస్తుంది. రాయల్ ఎక్స్. మీ టోటల్ టీమ్‌లో 5 డిఫరెంట్ లెగ్స్‌లో 5 ప్రో ఎక్స్‌లుంటే మీకు డైలీ ఈల్డింగ్ 0.7%కి అప్‌గ్రేడ్ అవుతుంది. 1% పూల్ రివార్డ్ 30 మంత్స్ వరకు వస్తుంది. చీఫ్ ఎక్స్. 5 డిఫరెంట్ లెగ్స్‌లో 5 రాయల్ ఎక్స్‌లుంటే మీరు చీఫ్ ఎక్స్. మీ డైలీ రిటర్న్స్ 0.8%కి అప్‌గ్రేడ్ అవుతుంది. 1% పూల్ రివార్డ్ 72 మంత్స్ వస్తుందండి. మీరు గనక ఎంపైర్ ఎక్స్ అయితే 6 డిఫరెంట్ లెగ్స్‌లో 6 చీఫ్ ఎక్స్‌లుండాలి. సో, మీరు డైలీ ఎలిజిబిలిటీ 1%కి అప్‌గ్రేడ్ అవుతుంది. 3% పూల్ రివార్డ్ అప్ టు లైఫ్ టైమ్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. 6 డైరెక్ట్‌లుంటే ఇక్కడ 25 లెవెల్స్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. 6 డైరెక్ట్‌లుంటే
నెమ్మదిగా ఎంపైర్ ఎక్స్‌ని టచ్ చేయొచ్చు మీ టీమ్ ద్వారా. డైలీ రిటర్న్స్‌ని 1,00,000కి 300 దగ్గర నుంచి రోజుకి, 1,00,000కి రోజుకి రూ. 1,000 వచ్చేలాగా మన సిస్టమ్‌ని మనం డిజైన్ చేసుకోవచ్చు. పూల్ రివార్డ్ లైఫ్ టైమ్ అంట. అది $50 రాని, $100 రాని, $1000 రాని ఎవ్రీ మంత్ లైఫ్ టైమ్ వస్తుందంట. సూపర్ కదండీ! లైఫ్ టైమ్ అని మెన్షన్ చేసే గట్స్ ఇక్కడ ఎందుకున్నాయంటే సిస్టమ్‌కి ఇది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్. ఇంటర్నెట్ ఉన్నంత వరకు పనిచేస్తూనే ఉంటుంది. మనం ఉండాలి. మనం లేకపోయినా మన వారసులు కూడా ఇక్కడ కంటిన్యూ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ ఈల్డ్ స్టేకింగ్. పేరులోనే దాని అర్థం ఉంది. స్టేకింగ్ అంటే ఏంటి? మీరు సమ్ అమౌంట్ రెడీ చేసుకొని స్టేకింగ్ చేసి డైలీ రిటర్న్స్ తీసుకోవడం. ఈల్డ్ స్టేకింగ్ అంటే మీరు ఒక పెద్ద మొత్తంలో స్టేకింగ్ చేయాలనుకున్నప్పుడు, ఈ సిస్టమ్ చెప్పినట్టుగా గనక స్టేకింగ్ చేస్తే, మీకు ముందే ఈల్డింగ్ యాడ్ అయిపోతుంది. అద్భుతం గదా! చూడండి ఫ్రెండ్స్. బేసిక్ మీరు $5 నుంచి $10,000 మధ్యలో స్టేకింగ్ చేయడానికి రెడీ అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్. ఇప్పుడు ఇవంతా కూడా ఫస్ట్ టైమేనండి. మొట్టమొదటిసారి 5,000 నుంచి $10,000 మధ్య స్టేకింగ్ చేస్తే 5% యాడ్ అయిపోతుంది. మీరు స్టేకింగ్ చేసేటప్పుడే యాడ్ అయిపోతుంది. 5,000 అని స్టేకింగ్ చేస్తే 5,250 కింద తీసేసుకుంటుంది. మీకు 2x 10,500 వస్తుంది. ఒకవేళ స్టాండర్డ్ ప్యాకేజ్ $10,000 నుంచి $25,000 మధ్యలో మీరు స్టేకింగ్ చేయాలనుకుంటే 10% యాడ్ అయ్యి 2x వస్తుంది. ప్రీమియం ప్యాకేజ్ 25,000 నుంచి 50,000 మధ్యలో మీరు స్టేకింగ్ చేయాలనుకుంటే 14% యాడ్ అయ్యి 2x వస్తుంది. సీడ్ ప్యాకేజ్ అయితే $50,000 నుంచి $1,00,000 మధ్యలో మీరు స్టేకింగ్ చేస్తే 18% ఇనిషియల్‌గా యాడ్ అయ్యి 2x వస్తుంది. ఏంజెల్ ప్యాకేజ్ $1,00,000 నుంచి $5,00,000 మధ్యలో మీరు స్టేకింగ్ చేస్తే 22% యాడ్ అయ్యి 2x వస్తుంది. దెన్ ట్రెజరర్ ప్యాకేజ్ $5,00,000 నుంచి $10,00,000 మధ్యలో మీరు స్టేకింగ్ చేస్తే 26% యాడ్ అయ్యి 2x వస్తుంది. ఫైనల్లీ వెంచర్ క్యాపిటల్ $10,00,000 అంతకంటే ఎక్కువ మీరు స్టేకింగ్ చేసే కేపబిలిటీ ఉంటే 30% యాడ్ చేసి 2x వస్తుంది. అంటే $10,00,000కి మీరు ఇక్కడ రెడీ అయితే 3,00,000 మీకు యాడ్ చేస్తుంది. అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టినట్టు? 13,00,000 స్టేకింగ్‌లో పెట్టినట్టు. మీకొచ్చేది 2x కదా! 26,00,000 వస్తుంది మీకు. ఇది ఫర్ ద ఫస్ట్ టైమ్. మీరు చూసుండాలి. ఇప్పటి వరకు చాలా నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా కంపెనీస్ చూసారు. $10,00,000తో ఐడియా ఎక్కడన్నా చూసారా? దట్ మచ్ ఆఫ్ కేపబిలిటీ ఇన్ యూఎస్‌డీఎక్స్. రానున్న రోజుల్లో ఈ ఫిగర్స్ అన్ని మీరు చూస్తారు. సో, ఈ 5 రకాల ఇన్‌కమ్స్ అనేది మనం తీసుకోవచ్చు. మరి ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ కదా! రిజిస్ట్రేషన్ చార్జెస్ ఏమైనా ఉంటాయా? నో ఫ్రెండ్స్. నో రిజిస్ట్రేషన్ 100% ఫ్రీ. మీ డెక్స్ వాలెట్‌కి యూఎస్‌డీఎక్స్‌ని కనెక్ట్ చేసుకొని స్టేకింగ్ చేస్తే చాలు. మరి విత్‌డ్రా ఏంటి? మనం వారానికోసారి చేసుకోవాలా? ఎంత చేసుకోవాలి? నెలకోసారి చేసుకోవాలా? ఎంత చేసుకోవాలి? రోజుకొకసారేనా? ఎంత చేసుకోవాలి? నో కండిషన్స్. మీకక్కడ ఎంత కనపడితే అక్కడ క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే మన రెవెన్యూ జనరేషన్ అంతా రియల్ టైమ్. అంటే మన రెవెన్యూ జనరేషన్‌లో 4 ఇంజిన్స్ పనిచేస్తూ ఉంటాయి. ఒక ఇంజిన్ ట్రిగ్గర్ బ్యాక్ బోట్ టెక్నాలజీ. రెండో ఇంజిన్ ఏంటి? స్టేకింగ్, రీస్టేకింగ్ ద్వారా వచ్చే రెవెన్యూ. మూడో ఇంజిన్ ఏఐ బోట్ స్కాల్పింగ్. నాలుగోది ఆల్ట్ హోల్డింగ్. ఈ 4 ఇంజిన్‌లు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. సెకండ్ టు సెకండ్ రెవెన్యూ జనరేట్ చేస్తూనే ఉంటాయి. వచ్చిన రెవెన్యూని వచ్చినట్టు ఎవరైతే స్టేకింగ్ చేశారో వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం సెకండ్ బై సెకండ్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. రోజుకి 0.3% ఫర్ ఎగ్జాంపుల్ మీరు $1,000 స్టేకింగ్ చేశారు. రోజుకెంత? 0.3 అంటే $3. 24 గంటల తర్వాత పూర్తయ్యాక ఒక సిస్టమ్ ఇచ్చింది అంటే అది డీసెంట్రలైజ్ కాకపోవచ్చు. ఆలోచించండి. మీరు క్లెయిమ్ కానీ విత్‌డ్రా అని కొడితే అదో 5, 10 సెకన్ల కంటే టైం ఎక్కువ తీసుకుంది అంటే అది డీసెంట్రలైజ్ కాకపోయుండొచ్చు. వెరిఫై దట్. సో, ఇక్కడ ఆ ప్రాబ్లమ్ లేదు. ఆ $3ని 24 గంటల్లోపు మీకు చిన్న పార్ట్స్ కింద రియల్ టైమ్‌లో జనరేట్ చేసేస్తుంది మీ వాలెట్‌లోకి. మీకు $1 అవసరం అండి. ఒక 6 గంటల తర్వాత, 7 గంటల తర్వాత మీరు చూసుకున్నారు. మీరు స్టేకింగ్ చేసిన తర్వాత. 24 గంటల్లో $3 రావాలి. ఓకే. 6, 7 గంటల తర్వాత $1 కనిపిస్తుందనుకోండి. మీరు క్లెయిమ్ పెట్టుకోవచ్చు. యూ హావ్ ద హోల్ రైట్స్. సూపర్ కదా! ఇదండి. నెక్స్ట్ విత్‌డ్రా ఫీజ్. ఇక్కడ ఓనర్ లేడు, అడ్మిన్ లేడు, మిడిల్ మేనేజ్మెంట్ లేదు, ఎవరు లేరు. విత్‌డ్రా ఫీజ్ ఎవరికివ్వాలి? ఎవరు లేరు ఫ్రెండ్స్. కేవలం
మీరు క్లెయిమ్ అని కొట్టారు. అది మీకు వస్తుంది. ఎలా వస్తుంది? బ్లాక్ చైన్ ద్వారా వస్తుంది. ఏ బ్లాక్ చైను? పాలిగాన్ బ్లాక్ చైన్ ద్వారా మీకొస్తుంది. మరి పాలిగాన్ బ్లాక్ చైన్ ద్వారా మీకు రావాలి అంటే గ్యాస్ ఫీ అంటారు. అంటే చాలా నామినల్‌గా ఉంటుంది. అంటే అది ఒక 5 పైసలో, 2 పైసలో, 3 పైసలో లేదా 10 పైసలో ఉంటుంది. సో, సింగిల్ ట్రాన్సాక్షన్‌కి. ఎంత సింపుల్ అండి. ఇప్పుడు వరకు మార్కెట్‌లో సిస్టమ్స్‌లో మీరు గమనించండి. విత్‌డ్రా ఫీజ్ 5%, విత్‌డ్రా ఫీజ్ 10%, విత్‌డ్రా ఫీజ్ 30% కూడా ఉన్న కంపెనీలు ఉన్నాయన్నమాట. సో, ఇది కంపెనీ కాదు కదా! సో, దేర్ ఈస్ నో విత్‌డ్రా ఫీ. దెన్ మాక్స్ క్యాప్ 2x. మీరు ఎంతైతే స్టేకింగ్ పెట్టారో 2x డబుల్ అయ్యే వరకు ఈ సిస్టమ్ 100% మీకు రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. వన్స్ 2x వస్తే మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ అక్కడ ఆగుతాయి. జీరో అవ్వండి. మీకొచ్చే బెనిఫిట్స్ అన్నీ స్టాప్ అవుతాయి. మళ్ళీ రీస్టేక్ చేసుకోండి. మళ్ళీ ఆ రోజు నుంచి రీస్టార్ట్ అవుతాయి. మళ్ళీ బెనిఫిట్స్ మీరు మొత్తం తీసుకోవచ్చు. రీస్టేకింగ్ చేసే కండిషన్ ఏంటి? మీరు గతంలో చేసిన స్టేకింగ్ కంటే ఎక్కువ ఉన్నాయని ఉండాలి. లేదా అంతే స్టేకింగ్ అయినా ఉండాలి. ఎగ్జాంపుల్ కన్‌ఫ్యూజ్ వద్దు. మీరు $100 ఫస్ట్‌లో స్టేకింగ్ చేశారు. మీకు ప్రోగ్రామ్ నచ్చింది. మళ్ళీ మీరు $50 స్టేకింగ్ చేద్దాం అనుకున్నారు టాప్ అప్. తీసుకోదండి. ఎందుకంటే ఎంత చేశారు మొట్టమొదటిసారి 100 చేశారు. 100 లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటుంది. సో, 100 అంతకంటే ఎక్కువ కాబట్టి మీరేం చేశారంటే మళ్ళీ 100 స్టేకింగ్ చేశారు. అంటే మొత్తం మీరు స్టేకింగ్ చేసింది ఎంత? $200. సో, మళ్ళీ 100 పెడదాం అనుకున్నారనుకో తీసుకోదు. ఎందుకంటే ఆల్రెడీ 200 పెట్టారు. మళ్ళీ 200 పెడితే తీసుకుంటుంది. 200 కన్నా ఎక్కువ పెడితే తీసుకుంటుంది. రైట్? ఇది రీస్టేకింగ్ రిక్వైర్మెంట్ అన్నమాట. సో, ఇంకెందుకు ఆలస్యం మరి? యూఎస్‌డిఎక్స్‌లోకి ఈ రోజే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా అడుగుపెట్టి మీరు జర్నీని స్టార్ట్ చేయండి. వెబ్‌సైట్‌ని డీయాప్ ద్వారా మీరు లింక్ చేసుకోండి మీ డెక్స్ వాలెట్‌కి. మీ దగ్గరున్న డాయ్‌తో స్టేకింగ్ చేయండి. డైలీ రిటర్న్స్ ఎంజాయ్ చేయండి. సో, కమ్యూనిటీని డెవలప్ చేయండి. మీ ర్యాంక్స్ అప్‌గ్రేడ్ చేసుకోండి. మీ డైలీ రిటర్న్స్ పెంచండి.